ఇయాల నా ఫేవరెట్ హైదరాబాద్ ఫేమస్ మటన్ పాయా చేస్తున్నా. జర్ర రీఫ్రెష్ చేస్తా. దిక్కులేక దొరికిన కాళ్ళతోనే మటన్ పాయా చేద్దాం. గట్లెందుకు అంటున్నావు అక్క అంటే, పాయ అంటే మనకు శకలతో ఎట్లుండాలి, బొక్క మీద ముక్కు ఉండాలి, ముక్కని మంచిగా కాల్చుండాలి. ఇది గిట్ట కుక్కర్లో వండుకొని మంచిగా తిన్నామనుకో ఎగ్దమ్ ఉంటది. కానీ ఈడ మాకు చూస్తురు కదా వీడియో, కాలి అండి భయ్యా అంటే జస్ట్ బుక్కలు ఇచ్చిర్రు. కాల్చుడు పక్కన పెట్టి ఇంట్లోనే కాల్చుకుంటామేమో, ఇక పైన మటన్ ఇది. ఇక సరే జాన్దో ఉన్న దాంతోనే చేసుకుందామని చెప్పి ఇక లాస్ట్ టైం మా మమ్మీ పాయ చేస్తే మంచిగా యూట్యూబ్ లో షార్ట్ చేసి పెట్టిన. ఇక ప్రాసెస్ అంతగానం గుర్తు లేకుండా నాకు దిమాక్లా, నేను మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూసుకుంటా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయినా. అన్నిట్లకన్నా టేస్టీ అండ్ అన్నిట్లకన్నా మస్త్ ఈజీ రెసిపీ ఇది. అన్ని కూడా కుక్కర్ లేసి కలిపి విజిల్ పెట్టుడే. ఏకైక సాటిస్ఫాక్షన్ ఏంటంటే టేస్ట్ జబర్దస్త్ అయింది. అది కాకుండా నాకు సరిదైంది. గిట్ల వేడి వేడి పాయ గొంతులేస్తుంటే సర్రమని జారిపోయింది అనమాట. గొంతుకి మస్త్ రిలీఫ్ దొరికింది. ఇక దొరికిన పైన మంచిగా దొరికింది అనుకో అసలు కంప్లైంట్స్ ఉండకపోతుండే. ఇక రెసిపీ అండ్ టేస్ట్ అయితే సేమ్. కొంతమంది కొబ్బరి గసాలు కూడా వేస్తారంట, నేను వేయలే. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.